సినిమా చాలా బాగుందన్న. ల్యాగ్ ఏం లేదన్న. అన్న ఇప్పుడు ఒక సినిమా ల్యాగ్ అంటే ఎప్పుడు ఉంటది? మనకు పడుకున్నప్పుడు ల్యాగ్ ఉంటది అన్న. మనం థియేటర్లో పోయి పండుకుంటే ల్యాగ్ ఏ సినిమా అయినా. కానీ ఈ సినిమా ల్యాగ్ అనేది లేదన్న. చాలా కొత్త స్టోరీ అన్న. అసలు మొత్తము ఎంత డిఫరెంట్ గా ఉందంటే, ఈ డైరెక్టర్ మనకు కొత్తోడని మనకు అనిపించవచ్చు. అరే ఈ డైరెక్టర్ కొత్తోడు కదా అని చాలా మంది రవితేజ అన్నకు ఫ్లాప్లు ఇచ్చిన డైరెక్టర్లు ఉన్నారు కొత్త వాళ్ళు. కానీ ఈ డైరెక్టర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిండు అన్న. బ్లాక్ బస్టర్ హిట్ ఇది. ఈ సినిమా ఫ్లాప్ అనేది లేదు. నిజం చెప్పాలంటే ఫైట్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఏ మాత్రం తీయలే అన్న సినిమాకి. స్క్రీన్ ప్లే అయినా అన్న ఈ సినిమాలో అసలు వంక పెట్టడానికి ఏం లేదన్న. మనం ఈ సినిమా చూడని అయితేనే ఈ సినిమా బాగాలేదని చెప్తాడు. అయినా ఇప్పుడు మన రవితేజకు కుడి భుజం లాంటి వాడు సినిమాలో. సినిమా ఏంటంటే ఒక విధ్వంసం 3 గంటలు థియేటర్లో సృష్టించి వెళ్ళిపోయింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పార్ట్ 2గా వస్తుంది. డైరెక్టర్ కొత్తోడు లేకపోతే అతనికి ఎక్స్పీరియన్స్ లేదు అని మనం అనుకోవడం చాలా తప్పన్న. ఎందుకంటే కొత్త డైరెక్టర్లకు కూడా ఛాన్స్ ఇవ్వడంలో రవితేజ నెంబర్ 1 పొజిషన్ ఎనీ టైం ఉంటాడు మనకు తెలుసు. అనుపమ కీ రోల్ ప్లే చేసింది అనమాట. ఇప్పుడు మన క్యాజువల్ గా ఒక హీరోని చూడాలంటే ఒక 10 నిమిషాలు పడుతుంది ఏ సినిమా. ఎందుకంటే మిగిలిన ఎలివేషన్ ఏంటి. రవితేజ చూడడానికి మాకు 50 నిమిషాలు పట్టింది. 50-45 నిమిషాలు పట్టింది. అంటే అంత ఎలివేషన్, అంటే స్టోరీలో స్కోప్ అంత ఉంది, అంటే కంటెంట్ అంత ఉంది. ఆ స్టోరీ ఆయన నేరేట్ చేయనికే అసలు ఆ హీరో ఎలివేషన్, హీరో ఎంట్రీ రానికి అంత టైం పట్టింది అనమాట. సో అది సినిమా అంటే. మనం చూడాలంటే 2 విధాలుగా చూడవచ్చు అన్న. ఒకటి ఇష్టం లేకుండా వెళ్ళాం అనుకో, నీకు ఎంత మంచి సినిమా కూడా నచ్చదు. ఇంక్లూడ్ సలార్ కూడా నచ్చదు అన్న. 5కి 5 అన్న అవుతా. ఇంకా 5కి మనం 10 ఇచ్చినా తక్కువే.